హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఎలా చేసేలా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇలా 2 ఆనియన్స్ తీసుకోండి, మీడియం సైజ్వి. పెద్దదైతే ఒకటి తీసుకోండి, సరిపోతుంది. వీటిని ఇలా కట్ చేసేసుకొని వీటిని స్లైసెస్ లాగా చేసేసుకోవాలండి. మనం ఆనియన్ పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఇలా కట్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఆలూ స్లైసర్ ఉంటుంది కదా, దాంతో కూడా స్లైస్ చేసుకోవచ్చు అండి. సన్నగానే వస్తాయి. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోండి. ఇలా అన్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా విడివిడిగా చేసేసుకోండి. అన్ని వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా విడివిడిగా చేసేసుకోండి. ఈ స్నాక్ రెసిపీ చాలా బాగుంటుందండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో తలుగుతూ చక్కగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అన్ని విడివిడిగా చేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇవి క్రిస్పీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతా బాగా కలిసేలాగా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి. బాగా చూస్తున్నారా, వీడియోలో చూస్తున్నట్టుగా కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అండి, అదే బియ్య పిండి. కొద్దిగా వేసుకోండి. అలా కొద్దిగా వేసుకోవడం వల్ల మీకు పిండి ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. మొత్తం ఒకటేసారి వేసుకోవడం వల్ల చాలా అయిపోతుంది, గలీజ్గా వస్తాయి. అందుకనేసి ఇలా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. మీకు తెలుస్తుంది అన్నమాట వేస్తున్నప్పుడు. ఇలా పొడిగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా వాటర్ యాడ్ చేయకండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మీరు చేతితో ప్రెస్ చేస్తూ బాల్ చేస్తే బాల్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఆ విధంగా కలిపేసుకోండి. చూసారా, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని టిక్కీస్ లాగా చేసుకోండి. వీటిని చిన్న బాల్స్ లాగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ బాల్ లాగా చేసేసుకొని టిక్కీస్ చేసేసుకోండి. అరచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. ఇలా టిక్కీస్ అనే కాదు, నేను నార్మల్ పకోడీ లాగా కూడా వేసేసుకోవచ్చు. వీటిని ఇలా అన్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. మీరు వీటికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 by 1 డిప్ చేసేసేయండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిని లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అలాగని హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల ఉడకవండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 సైడ్లు బాగా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోండి. మీకు చూస్తే అర్థమైపోతుంది, అది గోల్డెన్ షేడ్లోకి వస్తుంది. అంతవరకు బాగా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి. మీకు ఇవి కాలాయని తెలియాలంటే ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అవి కాలిన కొద్దీ ఆ బబుల్స్ అన్ని తగ్గిపోతాయండి. అలా గుర్తుంచుకోండి. ఇలా బాగా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.